ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. సెప్టెంబర్ 14వ తేదీ పరిశుద్ధ శిలువ విజయోత్సవము. ప్రియమిత్రులారా, కథోలిక సంప్రదాయములో క్రీస్తు విశ్వాసులు పరిశుద్ధ శిలువ ప్రాముఖ్యమును శిలువ గురుతు ద్వారా ప్రపంచమునకు తెలియజేస్తూ ఉంటారు. ఇతర క్రైస్తవ సంప్రదాయాలలో త్రియేక సర్వేశ్వరుని నామస్మరణం చేస్తుంటారు, కానీ శిలువ గురుతు వేసికొనరు. కానీ కథోలిక సమాజం మాత్రం పితపుత్ర పవిత్రాత్మయగు ఏకైక సర్వేశ్వరుని నామమున నొసటిపై నుండి క్రింది గుండెపై వరకును, ఎడమ భుజము నుండి కుడి భుజము వరకును బహిరంగముగా శిలువ గుర్తును తమ దేహాలపై వేసుకొంటారు. ప్రతి కథోలిక దేవాలయంలోనూ శిలువ దానికి అంటగొట్టబడిన క్రీస్తు స్వరూపంతో ప్రతిష్ఠింపబడుతుంది. పూర్వం అనేక దేవాలయాలు శిలువ ఆకారములోనే నిర్మింపబడిన విషయం అందరికీ తెలిసిన సంగతే. అంతేకాక మన మత గురువులు నివాసాలలోనూ, ఆయా స్త్రీ పురుషుల సన్యాసాశ్రమాలలోనూ ప్రతి గదిలోనూ ఒక శిలువ ఉంటుంది. మఠకన్యలు ప్రతి ఒక్కరూ శిలువను ధరిస్తారు. విశ్వాసులు కొందరైతే పరిశుద్ధ శిలువ మీది భక్తితో తమ మెడలలో ధరించు లోహపు గొలుసులకు శిలువను కూడా అమరుస్తుంటారు. తాము మానవలోక పాప పరిహారం కొరకు శిలువపై బలి అయిన యేసుక్రీస్తు భక్తులమని వారట్లు వెల్లడిస్తూ ఉంటారు. ఆఖరిగా మనం మరణించిన తరువాత మన సమాధి మీద శిలువను కూడా నిలబెడతారు. ఇన్ని విధాలుగా పరిశుద్ధ శిలువ కథోలిక సంప్రదాయంలో అత్యంత కీలకమైన స్థానాన్ని అలంకరిస్తుంది. ఈ పరిశుద్ధ శిలువ విజయోత్సవమునే మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగను పైకెత్తబడిన శిలువ ఉత్సవము అని కూడా అంటారు. ఈ పండుగకు దారితీసిన చారిత్రక సంఘటనలు ఇవి. 1. కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి అయిన పునీత హెలెనా కల్వరి కొండ మీది 3 శిలువలలో క్రీస్తు ప్రభువును వ్రేలాడదీసిన నిజమైన శిలువను కనుగొన్న సంఘటనము. 2. కాన్స్టంటైన్ చక్రవర్తి క్రీస్తు ప్రభుని పరిశుద్ధ సమాధిపై నిర్మించిన దేవాలయ ప్రతిష్టను, కల్వరి కొండపై తాను స్థాపించిన ఆలయ ప్రతిష్టను ఈరోజు కొనియాడుతున్నాము. 3. పర్షియా దేశీయులు తరలించుకొని పోయిన క్రీస్తు శిలువను బిజంటైన్ చక్రవర్తియగు హెరాక్లియుస్ తిరిగి దానిని పునరుద్ధరించిన సంఘటనమును ఈనాడు మనం పునఃస్మరణం చేస్తూ ఉన్నాము. అలనాడు రోము సామ్రాజ్యాధిపతి అయిన కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లియగు పునీత హెలెనా దైవ ప్రేరణంతో యెరూషలేమునకు తీర్థయాత్రను నిర్వహించినది. అది క్రీస్తు శకం 326లో జరిగింది. ఆమె అక్కడకు వెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని కనుగొనాలని ఉద్దేశముతో ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె చేసిన ఈ ప్రయత్నం ద్వారా క్రీస్తు సమాధి బయటపడింది. క్రీస్తు ప్రభువు స్వయంగా మోసిన శిలువ కూడా దానికి సమీపముననే కనిపించింది. ఇవి రెండును అన్యరాజులు నిర్మించిన రోమను దేవాలయం అట్టడుగు భాగములో భూమి క్రింద ఉన్నాయి. ఆ పిమ్మట ఆమె కుమారుడు కల్వరి కొండపై ఒక దేవాలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శిలువ వేయబడిన స్థలంగా దానిని గుర్తించాడు. అదే సమయంలో క్రీస్తు ప్రభుని సమాధిని కూడా గుర్తిస్తూ అదే తావులో దేవాలయాన్ని నిర్మించాడు. అక్కడ క్రీస్తు శకం 335వ సంవత్సరములో సెప్టెంబర్ 14వ తేదీన క్రీస్తు ప్రభుని సమాధిని కనుగొన్న రోజుగా ఒక ఫలకాన్ని పెట్టాడు. కథోలిక సంప్రదాయం తెలియజేస్తున్నట్లు ఆ రోజున 3 శిలువలు కూడా బయటపడ్డాయి. అయితే
వాటిలో ఏది క్రీస్తు మోసిన సిలువయో వారికి గుర్తించటం సాధ్యపడలేదు. అందువలన నిజమైన క్రీస్తు సిలువను గుర్తించటం కొరకు అప్పటి యెరూషలేము పితామహుడు అయిన మకారియుస్ ఒక క్రొత్త ప్రయత్నాన్ని చేశాడు. ఒక రోగిని తీసుకొని వచ్చి అతనితో ఆ 3 సిలువలను తాకించాడు. ఒక సిలువను తాకినప్పుడు ఆ రోగి వెంటనే స్వస్థతను పొందాడు. కనుక ఆ స్వస్థతనొసగిన ఆ సిలువను నిజమైన సిలువగా గుర్తించారు. అదే క్రీస్తు ప్రభువు మోసిన సిలువగా గుర్తించి రాజముద్ర వేశారు. క్రీస్తు ప్రభువు మోసిన నిజమైన సిలువను 3 సమభాగాలుగా చేశారు. దానిలో ఒక భాగాన్ని యెరూషలేములోనే భద్రపరచారు. దానిలో 2వ భాగాన్ని రోము నగరానికి చేర్చారు. అందునిమిత్తం రోము నగరములో ఒక బజిలికాను నిర్మించారు. ఆ ఆలయమే సాంతా క్రోచే ఇన్ జెరూసలేమే అని అంటారు. ఈ బజిలికా యెరూషలేము నందలి పరిశుద్ధ శిలువ అని దాని భావం. 3వ భాగాన్ని కాన్స్టాంటినోపుల్ అనే నగరానికి చేర్చారు. తద్వారా ఆ పట్టణాన్ని శత్రువుల చేత జయింపరాని అజేయ నగరంగా ప్రకటించారు. ఈ పరిశుద్ధ శిలువను గూర్చిన ఈ సంప్రదాయాలన్నిటినీ మనకు అందజేసిన ప్రముఖుల్లో పునీత యెరూషలేము సిరిల్ మొదటివాడు. ఆయన క్రీస్తు శకం 348లో ఈ అంశమును వెలుగులోనికి తెచ్చాడు. ఆ తరువాత 4వ శతాబ్దికి చెందిన చరిత్రకారుడగు సోక్రటెస్ స్కొలాస్టికుస్ ఈ అంశమును వివరించాడు. 5వ శతాబ్దికి చెందిన చరిత్రకారుడగు సైప్రస్ థియోడోరెత్ కూడా అదే అంశమును వ్రాశాడు. వీరిరువురును ఎక్లెసియాస్టికల్ హిస్టరీస్ అనే గ్రంథములో ఈ సంఘటనను పేర్కొన్నారు. రాజమాత హెలెనా కృషి ప్రయత్నంగా బయటపడిన సిలువను కనుగొన్న రోజున అప్పటి యెరూషలేము పితామహుడగు మకారియుస్ అక్కడ చేరిన జనసమూహానికి సిలువను పైకి ఎత్తి చూపించినట్లు తెలుస్తుంది. అద్భుతదాయకమైన పరిశుద్ధ సిలువను పైకెత్తి చూపగానే ప్రజలందరూ మోకరిల్లి ఏకకంఠముతో ప్రభువా మాపై దయచూపుము అని సవినయంగా మొరపెట్టారు. అందువలన ఆర్థడాక్స్ సంఘాల వారు ఇప్పటికీ కూడా ఈ పండుగ నాడు తమ తమ ఆలయమందలి ప్రధాన శిలువను పైకెత్తి ప్రజల ఎదుట ప్రత్యక్షపరుస్తూ ఉంటారు. అప్పుడు ప్రజలు మోకరించి ప్రభువా మాపై దయచూపుము అని విజ్ఞాపనం చేస్తూ ఉంటారు. ఇది చిరకాల సంప్రదాయంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ నిజమైన శిలువను గూర్చిన మరొక సంప్రదాయం కూడా ఉన్నది. ఈ పండుగ అనంతరం మరొక 8 రోజుల పాటు శిలువను దేవాలయం యొక్క ప్రధాన భాగమైన పరిశుద్ధ స్థలములో నిలబెడతారు. ఆ 8 రోజులు వివిధ ప్రాంతాల ప్రజలు వచ్చి శిలువ ఎదుట మోకరించి ఆ పిమ్మట ఆ శిలువను ముద్దిడి ప్రభువును ఆరాధిస్తారు. ఆఖరి రోజున డీకను గాని మత గురువు గాని శిలువకు ధూపము వేసి ఆ పిమ్మట ఆ శిలువను యథాస్థానానికి చేరుస్తారు. ఈ పండుగకు మరొక వాడుక కూడా ముడిపడి ఉన్నది. ఈ సందర్భంగా పూలు పూసిన బాసిల్ మొక్క ఆకులను పంచే వాడుక కూడా ఉంది. ఆ ఆకులతో శిలువలను అలంకరించటం, ప్రదక్షిణలో వాటిని చేతితో పట్టుకొనటం, శుభసూచకంగా వాటిని ఒకరికొకరు అందించుకొనటం చేస్తూ ఉంటారు. క్రీస్తు విశ్వాసులు ఆ ఆకులను తమ ఇండ్లకు తీసుకొని పోయి ప్రత్యేక స్థలములో పదిలపరుస్తూ ఉంటారు. ఈ విధంగా క్రీస్తు మోసిన శిలువ క్రైస్తవ విశ్వాసములో కేంద్ర బిందువుగాను, మన విశ్వాసానికి ప్రాథమిక చిహ్నంగాను, మన రక్షణ సాధనంగాను ఉన్నది. కనుకనే పునీత పౌలు నేను కేవలము మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క శిలువయందు మాత్రమే గర్వింతును, ఆ శిలువను గూర్చి మాత్రమే నేను గొప్పగా చెప్పుకొందును అని నొక్కి చెప్పాడు. గలతీలకు రాసిన లేఖ 6:14. ఆరంభములో శిలువ అనేది అవమానకరమైన గుర్తు.
ఈ విషయాన్ని పునీత పౌలు కూడా వెల్లడించాడు. చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు అని. గలతీయులకు రాసిన లేఖ 3:13. కానీ క్రీస్తు మోసిన శిలువ, ఆయనను మోసిన ఆ శిలువ ఈనాడు మనకు జీవవృక్షం అయినది. మరణించిన వారిని బ్రతికించే సంజీవని అయినది. పునీత నర్సియా బెనెడిక్టు శిలువను ఇట్లు అభివర్ణించాడు: మనము జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మను ఎత్తితిమి, శిలువమ్రాను ద్వారా పునరుద్ధరింపబడితిమి. మన ప్రభువైన క్రీస్తు శిలువను ఆశ్రయ స్థానంగా అనుగ్రహించాడు. తద్వారా ప్రభువు పాపపు కాటు నుండి మనలను రక్షించాడు, దాని పరిపాలనము నుండి మనలను విమోచించాడు అని. పరిశుద్ధ శిలువను గూర్చి పునీత జాన్ క్రిజోస్టమ్ గారు ప్రసంగించిన తీరు ఇది. మనకు గర్వకారణమైన శిలువను గూర్చిన మన ప్రస్తుతి ఏమిటి? క్రీస్తు ప్రభువు బానిస రూపాన్ని తాల్చాడు. బానిసనైన నా కొరకు శ్రమలు అనుభవించాడు. ఆయన శత్రువునైన నా కొరకు హింసలు పొందాడు. దేవుని మీద మనస్సు లేని నా కొరకు బలి అయ్యాడు. అవును, ఆయన నా మీద చూపిన ప్రేమ అపారం. నా కొరకు ఆయన శాపగ్రస్తుడు అయ్యాడు. నా నిమిత్తం ఆయనే శాపం అయ్యాడు. ఇంతటి మహత్తర త్యాగానికి పోలికంటూ ఉందా అని పునీత క్రిసోస్టమ్ ప్రశ్నిస్తూ ఆ ప్రసంగాన్ని ముగించాడు. పునీత పౌలు కూడా వేరొక చోట భ్రష్టులైపోవుచున్న వారికి క్రీస్తు శిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితము, కానీ రక్షింపబడుచున్న మనకు క్రీస్తు శిలువ దేవుని శక్తి అని తెలియజెప్పటం గమనార్హం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ అధ్యాయం 1:18. ఈ కారణం చేతనే మన క్రైస్తవ విశ్వాసానికి ఇది ప్రథమ చిహ్నం. పరిశుద్ధ శిలువయందు నమ్మకం వలననే మనం దేవునికి చెందినవారమని తెలియజెప్పుకొనటం కొరకు మనలను మనం శిలువ గుర్తుతో ముద్రించుకుంటూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనం మన శిలువలను ఎత్తుకొని ఆయనను వెంబడించాలని పలుమార్లు హెచ్చరించాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు అని వక్కాణించాడు. మత్తయి సువార్త 10:38. మన శిలువను మనం ఎత్తుకొని ప్రభువును వెంబడించటం అంటే ఏమిటి? ఈ ప్రశ్నకు పునీత అలెగ్జాండ్రియా క్లెమెంటు ఇట్లు బదులు పలికాడు: దేవుని ఎరిగినవాడు ప్రభుని అడుగుజాడల్లో నడుస్తాడు. రక్షకుని శిలువనే అతడు మోస్తాడు. శిలువను మోయటం అని అంటే ఈ భౌతిక జీవితపు దుష్ట వ్యసనముల నుండి, సుఖభోగముల నుండి ఆత్మను విడిపించటం. నీవంటూ ఇట్లు చేయగలిగితే నీవు నీ జీవితాన్ని తిరిగి పొందుతావు. రానున్న జీవితం కొరకు ఎదురు చూస్తావు. మన కోరికలకు మనము చనిపోవాలి. మనము కలిగి ఉన్న దానితో సంతృప్తి చెందాలి. ఆశలు ఎక్కువైతే పాపము కట్టుకొనటం సులభమే అని ఆ భక్తుడు వెల్లడించాడు. అంతేకాక మనం ఆకాంక్షిస్తూ ప్రయాణించే పునీతత్వం త్రోవలో ఎదురయ్యే కష్టాలను, పరీక్షలను ఆలింగనం చేసుకొని అంగీకరించాలి. కష్టాలు కూడా దేవుని ప్రణాళికలో అంతర్భాగమేనని గ్రహించాలి. అవి మన జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చేలాగా వినియోగించుకోవాలి. అవి మన ఎదుగుదలకు అనువుగా మలచుకోవాలి. అప్పుడు గాని మనలను మనం సంస్కరించుకొని క్రీస్తును పోలి జీవించలేము. ఈ ప్రయత్నాన్ని ప్రభువు దీవిస్తాడు. ఆయనే జీవిత దేవుని దివ్యాత్మను నవనవ్యముగా మన మీద క్రొమ్మరిస్తాడు. మన కఠిన హృదయాలను కరిగిస్తాడు. మనకు నూతన రూపాన్ని దయచేస్తాడు. పవిత్రాత్మతో మనలను నింపి తన సేవకు మనలను వినియోగించుకుంటాడు. మన జీవితాల్లో శిలువలుగా మారే కష్టాలు విభిన్న రూపాల్లో ఉంటాయి. కొన్నిసార్లు మన బంధువులే మనకు భారమైన శిలువలు అవుతారు. పనిలో ఒత్తిళ్లు కూడా శిలువగా మారవచ్చు. కుటుంబ జీవితంలో సమస్యలు కూడా మనలను కృంగదీసే శిలువలుగా ఉంటాయి. అయినా
ఈ శిలువలను మనం ఓపికతో భరిస్తూ ముందుకు సాగుతూనే ఉండాలి. అట్టి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభువు వలె మనం క్షమించుకుంటూ దేవవరప్రసాద బలాన్ని ప్రదర్శిస్తూ ప్రేమ, కనికరం మున్నగు సుగుణాలతో ముందడుగు వేస్తూనే ఉండాలి. ఇట్లు చేయగలిగితే పరిశుద్ధ శిలువ విజయోత్సాహం రోజున క్రీస్తు శిలువను పైకెత్తు చూపించినట్లు మనము మోస్తున్న శిలువలను కూడా విజయ కేతనాలుగా పైకి ఎగురవేయవచ్చును. యేసుక్రీస్తు తన శిలువను రక్షణ సంకేతంగా మార్చివేశాడు. ఏదేను వనములో ఒక చెట్టు మనిషిని దిగంబరుని చేసి సిగ్గుపరచింది, గౌరవహీనుణ్ణి చేసింది. కానీ క్రీస్తు మోసిన శిలువమ్రాను నరునికి పరిశుద్ధ ధవళ వస్త్రాలను ధరింపచేసి గౌరవాన్ని సమకూర్చింది. అందువలననే తల్లి శ్రీసభ మనకు ఈ ప్రార్థనను నేర్పింది. ఓ యేసుక్రీస్తువా, నిన్ను ఆరాధించి నీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయన నీ నీ తిరుశిలువ చేత నీవు ఈ లోకమును రక్షించితివి అని శిలువధారిని ప్రశంసించుచున్నాము. ఈరోజు మనం ఆలకించిన పవిత్ర గ్రంథ పఠనాలు పైకెత్తబడుట అను అంశమును వివరిస్తూ ఉన్నాయి. ఉదాహరణకు, పూర్వ నిబంధన కాలంలో యూదులు వారిని రక్షించుటలో దేవునికి గల సదుద్దేశాన్ని శంకించారు. అన్నపానీయాలు దొరకని ఎండిన ఎడారికి మమ్ములను తోడుకొని వచ్చి మా నిండు ప్రాణాలు తీయజూస్తున్నావా అని ఒక ప్రక్క మోషేను, మరొక ప్రక్క మోషేను నియమించిన ప్రభువును విమర్శించారు ప్రజలు. విమర్శించి దేవుని ఆగ్రహానికి గురయ్యారు. ప్రభువును నమ్మనందువలన అగ్ని సర్పాలు వచ్చి వారిని కాటు వేశాయి. చాలామంది హతులయ్యారు. అంతటా వారు పశ్చాత్తాపపడగా ప్రభువు ఒక రక్షణ సంకేతాన్ని గడపై నిలబెట్టాడు. దాని వైపు చూచి ప్రభువునందు విశ్వాసం ప్రకటించిన వారు ప్రాణాపాయము నుండి రక్షించబడ్డారు. ఈ సన్నివేశాన్ని క్రీస్తు ప్రభువు నికోదేము అనే ఒక పరిసయ్యునికి గుర్తు చేశాడు. తాను కూడా మానవులను పాపాల నుండి రక్షించడానికి పైకెత్తబడవలసి ఉన్నది అని వివరించాడు. ఆ విధంగానే క్రీస్తు ప్రభువు మానవుల పాప పరిహారం కొరకు ప్రాయశ్చిత్తం చేస్తూ తన ప్రాణాన్ని, రక్తాన్ని శిలువ నుండి ధారపోశాడు. కనుక శిలువపై పైకెత్తబడిన క్రీస్తు ద్వారా ఇప్పుడు శిలువ మానవులందరికీ రక్షణ సంకేతంగా ఉంది. ఆ శిలువే క్రీస్తును దివ్య మహిమతో నింపింది. అనగా ఆయన మరణించి ఉత్థానమయ్యాడు. కనుక పైకి ఎత్తబడటం అనే ప్రయోగం విభిన్న అర్థాలను స్ఫురింపచేస్తుంది. ఈ ప్రయోగం క్రీస్తు శిలువపై పైకెత్తబడటం అనే విషయాన్ని గుర్తు చేస్తుంది. దానితో పాటు క్రీస్తు ప్రభువు ఉత్థానమై పైకెత్తబడ్డాడు. ఆయన మోక్షారోహణం చేసి పైకెత్తబడ్డాడు. అక్కడ నుండి ఆయన మానవులందరిపై ముక్తి భాగ్యం, రక్షణం, మోక్షం అను వరాలను ప్రసాదిస్తున్నాడు. కావున క్రీస్తు శిలువను పశ్చాత్తాపముతోనూ విశ్వాసముతోనూ పరికించిన వారికి పాప పరిహార వరం లభిస్తుంది. పరిశుద్ధ శిలువ విజయం అంటే ఇదే మరి. క్రీస్తు ప్రభువు నికోదేముతో ఇట్లు అన్నాడు: దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకే పంపెను గాని దానిని ఖండించుటకు పంపలేదు అని యోహాను 3:15-16 వరకు. ఇక్కడ ఏకైక కుమారుని ప్రసాదించను అనంటే మానవుల కొరకు తన ముద్దు బిడ్డడైన యేసుక్రీస్తును మన కొరకు బలిగా సమర్పించాడు అని అర్థం. ఆ కుమారుని బలి ఫలంగానే మనకు పాప విముక్తి, మోక్ష ప్రాప్తి లభింపచేశాడు. ఇదే మనకు లభించిన పరిశుద్ధ శిలువ విజయం. ప్రేమమయుడును త్యాగమూర్తియునైన క్రీస్తు ప్రభువునకు శతకోటి వందనాలు తెలుపుకొని కృతజ్ఞతతో జీవించుదాం. మన జీవితాలను పరిశుద్ధ శిలువ ద్వారా ధన్యం చేసుకొందాం. కనుక
నేటి మాట ఇది: గగనమును చీల్చుకొని వచ్చిన ప్రభువే ఘనముగా మోక్షానికి ఎత్తబడ్డాడు. ఈనాడు ఈ ధ్యానములో పాల్గొనిన మా భక్తులందరినీ సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.